హైదరాబాద్ ఇరానీ ఛాయ్కి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ కేఫ్ నీలోఫర్ పేరు వింటే టీ లవర్స్ హృదయాలు పులకరిస్తాయి. నగరవాసులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి కూడా ఇదొక ఐకానిక్ బ్రాండ్. నిత్యం వేలాది మంది కస్టమర్లతో కిటకిటలాడే ఈ కేఫ్ ఇటీవల బంజారాహిల్స్ బ్రాంచ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి రద్దు వ్యవహారంతో వార్తల్లో నిలిచింది. ఈ వివాదాలను పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నీలోఫర్ కేఫ్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో రీల్ విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో కేఫ్ ఉద్యోగుల జీతాల గురించి వెల్లడైన విషయాలు చూసి ఐటీ కారిడార్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సీఈఓలు సహా సామాన్య నెటిజన్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. కేఫ్ నీలోఫర్ అధినేత బాబురావు తనయుడు, కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుముల శేషాంక్ ఇటీవల ఓ బిజినెస్ పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ కేఫ్ సాధించిన అపూర్వ విజయం వెనుక ఉన్న రహస్యాలను, దశాబ్దాలుగా కస్టమర్లను ఎలా ఆకట్టుకుంటున్నారనే విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా తమ దగ్గర పనిచేసే చాయ్ బిస్కెట్ తయారీ మాస్టర్లు, ఇతర సిబ్బంది జీతాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కార్పొరేట్ కంపెనీల సీఈఓల స్థాయిలో ఉన్న ఈ జీతాలు నెటిజన్లను షాక్ కు గురిచేస్తున్నాయి. సాధారణంగా ఒక కేఫ్ లేదా హోటల్ తమ సిబ్బందికి ఎంత జీతం ఇవ్వగలుగుతుంది? మహా అయితే నెలకు 50,000 ఇస్తుంది. కానీ మా కేఫ్ నీలోఫర్లో సంవత్సరానికి 60 లక్షల ప్యాకేజీ తీసుకునే వారు కూడా ఉన్నారు. అంటే నెలకు 5 లక్షల వరకు శాలరీ ఇస్తున్నా. కస్టమర్ ఈజ్ గాడ్, ఎంప్లాయీస్ అవర్ ఫ్యామిలీ అని మా ఫాదర్ బాబురావు చెప్తుంటారు. మేం మాట కట్టుబడి ఉన్నాం, ఇక మీదట కూడా అలాగే ఉంటామని శశాంక్ వెల్లడించారు. సాధారణంగా హోటల్ లేదా కేఫ్ వంటి వాటిలో ఒక నైపుణ్యం కలిగిన కార్మికుడికి నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు జీతం ఉంటుందని ఎవరు ఊహించరు. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో రాత్రింబవలు పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, కంపెనీల సీఈఓలకు ఇచ్చే ప్యాకేజీల కంటే ఇది చాలా ఎక్కువ. నీలోఫర్ కేఫ్ అంత మొత్తాన్ని సిబ్బందికి ఇవ్వడానికి బలమైన కారణాలున్నాయని శశాంక్ వెల్లడించారు. దశాబ్దాలుగా క్వాలిటీ, టేస్ట్ మారకుండా ఉండడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. వేలాది మంది కస్టమర్ల ఒత్తిడిని తట్టుకుంటూ పనిచేసే వారి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తున్నామన్నారు. ఒకసారి ఇక్కడ టేస్ట్ అలవాటైన కస్టమర్ వేరే ఎక్కడికి వెళ్లరు కాబట్టి ఆ టేస్ట్ మారకుండా ఉండేందుకు మాస్టర్లు కేఫ్ వదిలి వెళ్లకుండా వారిని సొంత కుటుంబ సభ్యులా చూసుకుంటామన్నారు. ఈ వీడియో క్లిప్ రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వేదికలపై విపరీతంగా షేర్ అవుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఈ జీతాలు చూసి షాక్ అవుతున్నారు. మేము రాత్రింబవళ్ళు కళ్ళు కాయలు కాచేలా ల్యాప్టాప్ల ముందు కూర్చున్నారా అని జీతం అక్కడ చాయ్ బేకింగ్ మాస్టర్లకు వస్తుందా? రేపటి నుంచి చాయ్ పెట్టడం నేర్చుకోవాలి అంటూ కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే అది టీ మాస్టర్ల శాలరీ కాదని, అక్కడ పనిచేసే సీఈఓ జీతమై ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ఉద్యోగులను కేవలం జీతగాళ్లుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకునే ఇలాంటి ఓనర్స్ ఉండడం వల్లే ఆ బ్రాండ్కు అంత వాల్యూ అంటూ ఇంకొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.